నీళ్లు కేసీఆర్ తో టీఆర్ఎస్ తో అయితే తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళతో సునీతమ్మతో అవుతుందా? దయచేసి ఆలోచన చేయండి. అసలుకి టికెట్ తీసుకుంటేనే రోజు సిగపట్టు పడుతురు. కోదండరాంకు మొన్న టికెట్ ఇచ్చినామన్నారు, ఇవాళ టికెట్ క్యాన్సిల్ అన్నారు. పొన్నాల లక్ష్మయ్యకు మొన్న టికెట్ లేదంటున్నారు, ఇవాళ వచ్చిందంటున్నారు. అంటే టికెట్ల కోసమే ఇవాళ జుట్లు పట్టుకొని కొట్టాడుతున్నారు వీళ్ళు. వీళ్ళంటే తెలంగాణను పరిపాలిస్తారు, వీళ్ళు ఉద్ధరిస్తారు. వీళ్ళు ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే సంక్షేమ ప్రభుత్వం వస్తుంది, అభివృద్ధి ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే సంక్షోభం వస్తుంది. ఇవాళ వీళ్ళు టికెట్ తెచ్చుకోవడంలోనే రాజకీయ సంక్షోభం వచ్చింది, కూటమిలో సంక్షోభం వచ్చింది. వీళ్ళేం అభివృద్ధి చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇంకా తప్పిపోయి పొరపాటున్నో గ్రహపాటున్నో గెలిస్తే కరెంటు సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం, ప్రభుత్వంలో సంక్షోభం, అడుగడుగునా సంక్షోభమే తప్ప ఇంకేమి రాదు. మనకు తెలియని కాంగ్రెస్ ఆ రోజు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఆయనను దించిండు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎక్కిండు. ఆయనను దించడానికి మత కల్లోలాలు పెట్టిండ్రు, విజయభాస్కర్ రెడ్డి ఎక్కిండు. మొన్న చూడలేదా రాజశేఖర రెడ్డి గారు పోతే రోషే ఎక్కే, రోషే ఎక్కి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కే. కుర్చీలు ఎక్కువ తీసుకుంటు తప్ప జనం గురించి మీరు ఎప్పుడు కూడా పట్టించుకోరు. రాజకీయ సంక్షోభం. ఇవాళ జనం గురించి ఆలోచించే నాయకుడు మన కేసీఆర్ మాత్రమే అని చెప్పి మనం చేస్తాము. అందుకనే మీ అందరినీ కోరేది ఒక్కటే, వాళ్ళ కారు గెలిస్తే సంక్షేమం, కాంగ్రెస్ గెలిస్తే సంక్షోభం. ఆలోచన చేయండి, ఏం కావాలో ఇవాళ ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన నర్సాపూర్ లో ఇవాళ బస్సు డిపో ఉత్తగొచ్చిందా? మన ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తే నెల లోపలనే జీవో తెచ్చి టెండర్లు పెట్టి యుద్ధ ప్రాతిపదికన బంద్ అవుతున్నాయి. పోరామా డిపో గారికి సుందమ్మ, మీరేమో మోసం చేశారు. ప్రతి ఎలక్షన్లలోనే డిపో చేస్తానని మాట ఇచ్చావు, మాట తప్పింది సునీతమ్మ అయితే మాట నిలబెట్టుకున్నది మదన్ రెడ్డి గారు చెప్పి మళ్ళీ 100% వచ్చేది మన గవర్నమెంటే. జనవరి ఫిబ్రవరి నెల కల్లా ఆ డిపో పూర్తి చేసుకొని ఆ డిపోను తిరిగి ఇలాంటి సభ పెట్టుకొని అక్కడనే ప్రారంభం చేసుకుందాం. అమ్మ నువ్వు ఉత్తుత్త చెక్కిడామని అంటున్నావు, నాకు ఉత్తయా అసలియా గెలిచేది మేమే. దాన్ని ఏడాది లోపల కట్టి హల్దీ మీద మంజీల మీద మా కళ్ళు నొక్కే చెక్కిడామని కూడా ఈ ప్రజలు ఉత్తుత్త మాటలు కాంగ్రెస్ కలవాలి. టీఆర్ఎస్ పార్టీ అంటే మడవ తిప్పని పార్టీ, మాట తప్పని పార్టీ. మన నాయకుడు కేసీఆర్ ఆ రోజు ఏం చెప్పిండు? నేను యుద్ధానికి బయలుదేరుతున్నా, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. 11 రోజులు అన్నం తినకుండా దీక్ష పట్టిండు, ఢిల్లీని గదిలిచ్చిండు, చావడానికైనా సిద్ధపడ్డాడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. ఇదే సునీతమ్మ, ఆ రోజు ఇదే కోదండరాము కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు జేఏసీలో ఉండి వచ్చిన తెలంగాణ వెనుకకు పోతే కోదండరాం గారు ఏం చెప్పిండంటే మీరందరూ రాజీనామాలు చేయండి అన్నాడు. తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి అన్నాడు. ఎవరు చేసిండు? రాజీనామా చేసింది టీఆర్ఎస్ పార్టీ చేసింది, మన కేసీఆర్ చేసిండు, మీ హరీష్ రావు రాజీనామా చేసింది. సునీతమ్మ ఏం చేసింది? మేము రాజీనామా చేయం, మా హైకమాండ్ కోదండరాం కాదు, మా హైకమాండ్ ఢిల్లీలో ఉన్నది, మేము జేఏసీ దగ్గర బయటకు పోతామని బయటకు పోయింది. పదవులు పట్టుకొని పాకలాడింది. మంత్రి పదవుల కోసం తెలంగాణ పిల్లల్ని బలి తీసుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులది. వీళ్ళకి మాట్లాడే హక్కు ఉందా నేను అడుగుతాను. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఆలోచన చేయడం వల్ల విద్యార్థులు చాలా మంది చనిపోయింది. ఇవాళ ఇంకా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నారు. దయచేసి ఆలోచన చేయండి. తెలుగుదేశంతో పొత్తు అంటే మళ్ళీ ఒక్కసారి తెలంగాణకు మోసం చేయడమే. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? స్వయం పాలన కోసం తెచ్చుకున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.